నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎంపీడీఓ విజయలలిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా శిక్షణ కేంద్రం. 4 రోజుల నుంచి శిక్షణ ఇస్తున్న పీఈటీ రామ్దాస్. ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ, హైదరాబాద్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పలువురు సినీ సెలబ్రిటీలకు అత్యున్నత అవార్డులు. తిరుమలకి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. కర్నూలు జిల్లా హొలగుంద మండల కేంద్రంలో ఎంపీడీఓ విజయలలిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా శిక్షణ కేంద్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు. యోగా శిక్షణ మాస్టర్ పీఈటీ రామ్దాస్ యోగా శిక్షణలో 4 రోజుల నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 సత్యనారాయణ, ఎంఈఓ 2 జగన్నాథం, ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, మండల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎంబీఓ మేడం గారు, యోగా మాస్టర్లు, తర్వాత ఆయుష్ డాక్టర్ సారు, ఎంఈఓలు ఇద్దరు కలిసి మళ్ళీ యోగాంధ్ర సందర్భంగా ర్యాలీ చేయడం కూడా జరిగింది. మరి ఐసీడీఎస్ సూపర్వైజర్ మేడం కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, తర్వాత సచివాలయ సిబ్బందికి, తర్వాత పంచాయతీ ఉద్యోగ శానిటేషన్ వర్కర్స్కు, సచివాలయ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. నేను గొప్ప నాయకుడినని చెప్పుకోనే నువ్వు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తలసరి ఆదాయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావని ప్రశ్నించారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధపు మాటలున్నాయని జగదీష్ రెడ్డి చంద్రబాబుని విమర్శించారు. తెలంగాణ, హైదరాబాద్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా దేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన.
సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు, బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అలవై. బోరబొండలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతి పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంతాపం వ్యక్తం చేశారు. బోరబొండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అనుభవించి కాంగ్రెస్కు వెళ్లిన కార్పొరేటర్ అరాచకాలు పీసీసీ అధ్యక్షుడు గమనించాలన్నారు. బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతికి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకు. తూర్పుగోదావరి అనకాపల్లిలో గంజాయి ఏరులై పారుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో, అదేవిధంగా అనకాపల్లి జిల్లా రోలుగుంటలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు. 18 మూటల గంజాయి దొరికిందన్నారు. 730 కిలోల 100 గ్రాముల బరువు గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం స్థానికంగా కలకలం రేపింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట
ఇద్దరు ది రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు లాట్ 11 18 మూటలు మొత్తం 18 మూటలు 730 కిలోల 100 గ్రాములు. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది. బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట ఇద్దరు ది రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు లాట్ 11 18 మూటలు మొత్తం 18 మూటలు 730 కిలోల 100 గ్రాములు. తిరుమలకి విచ్చేసిన కేంద్ర మంత్రికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్కు స్థానిక పద్మావతి అతిథి గృహం వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను దుస్తాలువాతో సత్కరించి వేదాశీర్వచనం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, మల్లారపు రవిప్రసాద్, ఏబీవీపీ నాయకులు నాగోతు హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతికి ఇచ్చేశారు. ఆయనకి గ్రాండ్గా మేము బీజేపీ నాయకులు వెల్కమ్ చెప్పాము. ముఖ్యంగా ఈరోజు ఆయన జన్మదినం, అందువల్ల మేము బీజేపీ నాయకులంతా విచ్చేసి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాము. వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు జన్మదిన సందర్భంగా మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకొని మరిన్ని ఉన్నత బీజేపీలో ఆయన సేవ ఎంతో ముఖ్యము. ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మురుగన్ ఒక పేదవాడికి సాయం చేయాలనే సదుద్దేశంతో మీడియా మిత్రులు ముందుకు వచ్చారు. ఆ పేద కుటుంబానికి సహాయం చేయమని, వీరి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇలా మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఇక వివరాలకు వెళితే రమణయ్య ఒక నిరుపేద, రెక్కాడితే గాని డొక్కాడని పేద జీవితం అతనిది. భార్య, 3 పిల్లలతో ఊరూరు తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడపలో టీడీపీ మహానాడు న్యూస్ కవరేజ్కి వెళ్లిన విలేకరికి ఈ పేద కుటుంబం కనిపించింది. ఈ వీడియో చూశాక అతనికి ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తే అతని ఫోన్ నెంబర్ 9502264366కు డబ్బు పంపించి మీకు తోచిన సహాయం చేయండి. 3 చిన్నపిల్లలతో ఆదాయం సరిగా లేక ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కాస్తో కూస్తో మనకు తోచినంత సాయం చేస్తే ఆ పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళం అవుతామని కోరుతున్నారు. ఇలాంటి పేదవాడికి ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆటో నడుపుకుంటే అయిపోతుంది కదా, దీనికన్నా కాదు. ఆటో నడుపుకుంటే కిరాయికి దానికే డబ్బులు వస్తాయి కదా. సీరియల్ ప్రకారం పోవాలంటే కాదు, మొత్తం ఈ పక్క సీరియల్ ఇప్పుడు పనులు పెట్టినారనుకో, వాళ్ళకు ఇప్పుడు ఎక్కించిన వాళ్ళకు కూడా ఎంతో కొంత అట్లా నెంబర్ ప్రకారం చేసుకున్నారంతా, బుకింగ్ చేసుకున్నారు ఊళ్ళన్నీ. వేరే ఆట పెట్టేదానికి అవకాశం లేదు. ఏ ఊరు లోకేష్ గారు ఎక్కడే ఉన్నాడు కదా, ఆయనకి ఏమైనా చెప్తావా, ఏమైనా అడుగుతావా ఆయన్ని? ఏం లేదు సార్, మాకు స్థలం లేదు, ఓన్లీ గుడిసెలోనే ఉన్నాం మేము. ఏ ఊరు మీది? మా సొంత ఊరు కమలాపురం. ఇక్కడనే ఉన్నాం మేము, బతుకు తీరుకు అక్కడ పోయినాము. ఇంకా స్థలాలు అయితే లేవు సార్. అన్ని పిల్లలమ్మా, 3? మరి 3తోటి ఆటోలో నువ్వు కూడా తిరిగి అమ్ముతావా? ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిందేనా? మరి ఇబ్బంది అవుతుందా మా పిల్లలతో? వంట తిండి ఎట్లా? పెట్టించుకొని ఆటోలో వెళ్ళేటప్పుడు వండుకోరా? టైం అయిపోతుంది సార్.
పల్లెకి పోయి తిందాం. ఇప్పుడు మరి మీకే కుప్పం హాకింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందని, కుప్పం హాకింగ్స్ పాఠశాలలో 8, 9, 10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ 6 వారాల్లో వివరణ ప్రకటించారు. చేసింది తప్పని నిరూపించడానికి హైకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయం ఉద్దేశపూర్వకంగా పేర్కొన్న హైకోర్టు ఉత్తర్వుల్లో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు హఫీజ్. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమి రాజకీయంగా చేసిండేది మాత్రమే, ఇది మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు వాళ్ళు ధైర్యం చెప్తుంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎల్లప్పుడూ మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మరి స్కూల్ దగ్గరకు వచ్చి మరి ఒక 2 రోజుల ముందు జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా దాదాపు 1000 మంది వచ్చి మేమున్నాము అంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టే ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సో దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే భయపడ్డారో భయపడాల్సిన అవసరం లేదు. ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర, ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు. రేపు మీకు న్యూస్లో కూడా వస్తుంది A to Z. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే హైకోర్టు డిఓ మేడంకి, ఆర్జేడీ సార్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే 8 వీక్స్ టైం ఇచ్చారు. ఎందువలన ఇలా చేయాల్సి వచ్చింది రిప్లై ఇవ్వండి అని చెప్పేసి. మరి నేను అడిగింది కేవలం 10 రోజుల టైం మాత్రమే. నేను సెండ్ చేసిన లెటరు చేరక ముందే స్కూలు 8, 9, 10 విత్డ్రాల్ చేసుకున్నామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడము, అంత ఎమర్జెన్సీ ఏమునిందో నాకైతే అర్థం కాలేదు. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమి రాజకీయంగా. తిరుపతి నగరంలో మురుగు కాలువల్లో ఎక్కడా చెత్త లేకుండా తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలో ఎన్జీఓ కాలనీ, కపిలతీర్థం రోడ్, ప్రకాశం పార్క్ రోడ్, కేటీ రోడ్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఉండటంతో సిబ్బందిని మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయాన్నే ప్రధాన రహదారుల్లో ముందుగా చెత్త కుప్పలు తొలగించాలని అన్నారు. త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి మురుగునీటి కాలువల్లో ఎక్కడా చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లలోని చెత్తను తమ కాలువల్లో వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట తుడా ఈఈ రవీందర్ రెడ్డి, నగరపాలక సంస్థ డిఈ వెంకట్ ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.